ఖచ్చితంగా ఎన్నికలప్పుడు ఇట్లాంటి బెదిరింపులు చేయడం, అధికార పార్టీ ఈ విధంగా కాంగ్రెస్ నుండి అధికార పార్టీ ఈ విధంగా బెదిరింపులు చేయడం ప్రజాస్వామ్యబద్ధంగా నేరం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తున్నాం, ఇంకొక పార్టీని గెలిపిస్తున్నాం, మీకు నిధులేవము, మీ అభివృద్ధి చేయము, మిమ్మల్ని అరెస్టులు చేస్తాము, బెదిరిస్తామని బహిరంగంగా వ్యాఖ్యలు చేసినటువంటి రాజకీయ నాయకులను, ఎమ్మెల్యేలను ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి. మనకు వ్యవస్థ ఉంది, దురదృష్టవశాత్తు ఈ వ్యవస్థ డమ్మీగా ఉంది, ఈ వ్యవస్థ కలుషితమై ఉంది. ఆ వ్యవస్థ ప్రక్షాళన చేసి అట్లాంటి అధికారులను మీద చర్య తీసుకునేలా చేసి నిజమైన పనిచేసేటువంటి అధికారులను నియమించి ఇట్లా రాజకీయ ఎమ్మెల్యేలు కింది స్థాయిలో ఇట్లాంటి బహిరంగ చేసిన ఎమ్మెల్యేలను ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని, అట్లాంటి వ్యవస్థ రావాలని కోరుకుందాం. దురదృష్టవశాత్తు ఎలక్షన్ కమిషన్ అనేది ఇండివిజువల్ స్వయం బాడీ అని అంటుంటారు. స్వయంగా పనిచేస్తే విస్తృత స్థాయి బాడీ అంటారు. విస్తృతమైన అధికారాలు ఉంటాయి. ఒక స్థాయిలో మనకు ఉన్నట్టు పవర్ఫుల్ వ్యవస్థ అంటే పార్లమెంటరీ వ్యవస్థ అంటే రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ వ్యవస్థ, శాసనాత్మక వ్యవస్థ, వాటి మించి ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థని కన్నా పవర్ఫుల్ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్. అంటే ఎప్పుడు అంటే ఎలక్షన్ కోడ్ అమలుకి వచ్చిన తత్క్షణం నుంచి దాని మీద ఏ న్యాయ వ్యవస్థ కూడా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంత పవర్ఫుల్ అయినటువంటి ఎన్నికల వ్యవస్థ దురదృష్టవశాత్తు కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బినామీలుగా, డమ్మీలుగా అడుగులకు మడుగులొత్తే అధికారులు ఉంటున్నారు. మనం చూసా 2024 పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కమిషను రాజీనామా చేయడం అంటే ఈ అధికార పార్టీ దుర్వినియోగం చేసుకునే ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను శిరసా వహించలేక తాను నిజాయితీగల పరుడు ఆఫీసరుగా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. మనం గతంలో 90వ దశకంలో చూసాం, టిఎన్ శేషన్ గారిని చూసాం. రాష్ట్రాన్ని కాదు దేశాన్ని మొత్తం గడగడలాడించండు. ఈవెన్ గ్రామీణ మూల ప్రాంతంలో కొండమారులో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కూడా శేషన్ నన్ను చూస్తున్నాడు, శేషన్ నన్ను కనిపెడతాడని భయంతో పనిచేశారు. అట్లాంటి పవర్ఫుల్ అధికారులు ఉంటే బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు అంత నిజాయితీకర, అంత పవర్ఫుల్ అధికారులు ఇప్పుడు లేరు. మరి మనం చూద్దాం ఎన్నికల వ్యవస్థ ఇంకేమైనా ప్రక్షాళన అవుతుందా, ఇంకా దిగజారుతుందా అనేది భవిష్యత్తులో చూద్దాం.